క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. అబద్ధానికి యాంగీ పాయింట్ వేస్తే ఎట్లుంటుందని ఎవ్వరు నన్ను అడిగితే సేమ్ టు సేమ్ మన సీఎం రేవంత్ సార్ లెక్కనే ఉంటుందని చెప్తారులా. ఈ 2.5-3 ఏళ్ల సంతి సారు వారి నోటి నుంచి ఇసంటే ఆనిముత్యాలు ఎన్ని అబద్ధాలు వెళ్ళినాయో లోకమంతా చూసే కదా. ఇగో ఇప్పుడు మళ్ళీ మెట్రో బండి మీద నోటికి ఏదత్తే అది ఎట్లా పడితే గట్లా మాట్లాడి జనాల ముందు నవ్వుల పాలైండు. ఈ మాట పబ్లిక్కే అంటారు. అగో పని చేయ శాతగానోళ్ళు ఏం చేస్తారు, మంది మీద పడి ఏడుస్తారు, తప్పంతా పక్కోల మీద నూకుతుంటారు. చాలా మంది చేసే కథనే ఇది. మన రేవంత్ సార్ సిద్ధాంతం కూడా గట్లనే ఉన్నట్టు ఓడుతుంది. లేకుంటే ఏంది మరి, మెట్రో రైలు 2వ దశ కట్టేది ఉన్నది కదా, కానీ కేంద్రం వాళ్ళు పర్మిషన్ ఇయ్యలే. మెట్రో లేదు ఏం లేదు అన్నారట. మరి ఈడ తప్పేవల్ది, తీసుకొచ్చే జిమ్మదారి ఎవల్ది? ముఖ్యమంత్రి సార్దే కదా. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు గిన్నిగనం పర్మిషన్లు, గిన్నిగనం పనులు ఎట్లయినాయి? సారు పనితనం చేయబట్టే కదా ఎవ్వరికి కూడా భయపడకుండా నాకు తెలంగాణనే ముఖ్యం, తెలంగాణ జనం కంటే ఎవ్వలెక్కువ కాదని కేసీఆర్ సారు మంకువాటుతోని ఉంటేనే కదా. రాష్ట్రమైన మనం గిట్లా దూసుకుపోయింది. మరి రేవంత్ సార్ వచ్చినాక ఏమైంది? కొత్త గుణపరులు పక్కకు పెట్టు, ఉన్నాయి కూడా ఎగిరిపోయినాయి. మరి మెట్రో పర్మిషన్ ఇయ్యారంటే ఎందుకు ఇయ్యరు? బరాబర్ ఇయ్యాలి అని గట్టిగా నిలబడాలి, సెంటరోళ్లను ప్రశ్నించాలి, పట్టుబట్టి తెచ్చుకోవాలి. కానీ సారేమోగా పని చేయలే. ఎక్కే విమానం దిగే విమానం అనుకుంటా పేరుకు 71 మాటల ఢిల్లీకి పోయిండు. కానీ వచ్చిన ఫైదా సున్నా. మన రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి మోడీ సార్ను గట్టిగా అడిగిందే లేదు. ఏమన్నా అంటే బడే బాయ అంటాడు. మరి బాడే బాయ అన్నప్పుడు ప్రేమతోనో తందాడుకుంటానో గట్టిగా అడగాలి కదా. ఇంకా పని చేయలే. ఎందుకంటే సార్ మీద నోటుకు ఓటు కేసుండే. ఇక గట్టిగా అడిగితే మోడీ సార్కు కూపమత్తది కావచ్చు, నాకెందుకు వచ్చిన తనలాట అని అనుకున్నాడు కావచ్చు. అందుకే ఆడు తిరిగి బీఆర్ఎస్ మీదకి దీపిండు. గిటనే అంటారు సార్ వారి మాటలు విన్నాక. ఎల్ఎన్టీని బెదిరించినవును. మొట్టమొదటి అధికారంలోకి రాగానే ఫస్ట్ కత్తి ఎవరి మీద పడ్డది అంటే ఎల్ఎన్టీ సిఎఫ్ఓ మీద. జైలుకు పంపిస్తే ఆయన మాట అన్నాడు. ప్రభుత్వం మారిన తర్వాత మెట్రో రైల్లో కొంత ప్రయాణికులు తగ్గిపోయినరు, మా వ్యాపారం ఏదో దెబ్బతిన్నది అన్నాడు. వాట్ ఎవర్ ద స్టాటిస్టిక్స్ ఏమున్నాయో ఆయన మాట అన్నాడు. ఆ మాట అన్నదే ధర్మిల నేను జైలుకు పంపుతాను అట్లెట్లంతో ప్రభుత్వం మారితే అని చెప్పని, రాజకీయాలు అని చెప్పని అతన్ని బెదిరించినరు. లొంగ తీసుకునే ప్రయత్నం చేసుకొని వాళ్ళ ఒక పీపీపీ అగ్రిమెంట్లో ఇది ఆబ్లిగేటెడ్, నష్టం వచ్చినా లాభం వచ్చినా ఎలాంటి దాన్ని పర్మనెంట్గా నడుపుకోవాల్సిన ఒక బాధ్యత అతని పైన ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి నువ్వేదో పెద్ద తెలంగాణ ప్రజలకు ఫేవర్ చేస్తున్నట్టుగా దాన్ని టేక్ ఓవర్ చేసినావు. 6,250 కోట్ల రూపాయల మెట్రో విస్తరణకు టెండర్లు పిలిచి శంకుస్థాపన పూర్తి చేసినటువంటి ఒక హైటెక్ సిటీ టు శంషాబాద్ మెట్రో రైలును ఎందుకు రద్దు చేసినావు రేవంత్ రెడ్డి? కేవలం కేటీఆర్ గారి పైన కోపం, కేసీఆర్ గారు శంకుస్థాపన చేసినారు కాబట్టి ఆయన పైన కోపం, దాన్ని రద్దు చేసినావు. అట్లా ఫేజ్ 2 ప్రాజెక్టును రద్దు చేసినావు. సిఎఫ్ఓను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి జైలుకు పంపుతా అన్నావు. మొత్తానికి ఎల్ఎన్టీని లొంగ తీసుకొని ఆస్తులన్నీ కూడా నువ్వు లాక్కునే ప్రయత్నం చేసినావు. ఇవాళ నీ వల్ల, నీ దుశ్చర్యల వల్ల ఇవాళ పెట్టుబడిదారులు హైదరాబాద్కు రావాలంటే, తెలంగాణకు రావాలంటే భయపడుతున్నారు. అసలు కేసీఆర్ సార్ ఏవట్టే మెట్రోలు 2వ దశ పనులకు పర్మిషన్ ఇవ్వలేదట. అసలు అవసరం లేని రూట్లల్లో మెట్రోను పెట్టి పైసలన్నీ ఖరాబ్ చేసిరు. అందుకే ఈ తాప పర్మిషన్ లేదని అంటుండు. ఇదేమన్నా తెలివిగల ముచ్చట్నేనా? ఇప్పుడున్న రూట్లు అవసరం లేని అనుల్లా పనికిరాని రూట్లయితే మరి మెట్రో బండ్లు ఎందుకు గింత కిటకిటలాడుతున్నాయి? మధ్యాహ్నం రాత్రి దాకా ఎందుకు నడుపుతారు? గాయంత కనబడతలేదా సార్కు? అంటే బీజేపీని గట్టిగా అడగలేకనే కదా బీఆర్ఎస్ మీద వాడి ఏడ్చేది. నిజంగా తెలంగాణకు బాగా చేయాలన్న తన్లాటుంటే గీట్లెందుకు అవుతుంది? అప్పట్లో కేసీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు సెంటరోళ్ళు ఎంత కోసం ఉంచుకున్నారు. అయినా వాటన్నిటికీ నిలబడి కలబడి కుట్లాడి పర్మిషన్లు గిర్మిషన్లు అన్ని తేలేదా? అంతెందుకు అప్పట్లో తెలంగాణ రాకమునుపు పావుల మందం మెట్రో పనులు బంధు పెట్టినాక కేసీఆర్ సారే కదా ముంగడబడి ఈ పనులన్నీ చేయించింది. ఇవన్నీ ఎవ్వరికి తెలియనని అనుకుంటుండ ఈ రేవంత్ సార్. గిటనే గరమైతురు పబ్లిక్. అసలు వానాకాలం వచ్చిందా లేకుంటే ఇంకా ఎండాకాలమే ఉన్నదా? గిట్లనే కన్ఫ్యూజ్ కొడుతుంది చాలా మందికి. అంటే మబ్బులు గట్లా మస్కా కొడుతున్నాయి. వాన మబ్బులు వచ్చినట్టే వచ్చి మళ్ళీ జాగుడు మూతలాట ఆడుకుంటా రైతులను పరేషాన్ చేస్తున్నాయి. ఆగో
అవోలా నిజంగా ఈ నైరుతి మబ్బులు జాగుడు మూతలై ఆడుకుంటున్నాయి. అచ్చినంటే అచ్చినాయి, మళ్ళా అయిపోతున్నాయి, మాయమైపోతున్నట్టే అనిపిస్తున్నది. మొన్ననంగా మన రాష్ట్రంలో అడుగు పెట్టినాయి కదా, అచ్చిన రోజు మంచిగా వాన పడ్డది. కథమే ఇక మళ్ళీ ఏమైందో ఏందో గాని ఇక మెసులు లేదు, అగ మెసులు లేదు. నెమ్మది నెమ్మదిగా కదురుతుందట. ఇక చాలా జాగ్రత్తల వానలే గుర్తలేవు. లెక్కకైతే ఈ ఆలకు చినుకులు పడాలి, బొగుల మీద అంతా మబ్బులే ఉండాలి. కానీ సూర్యుడు తిరుగుతుండు గిర్ర గిర్ర, ఎండ కొడుతుంది. అయితే వాతావరణ శాఖోళ్ళు ఉపగ్రహంతోని తీసిన ఫోటోలతోని కరెంటు షాట్ కొట్టినట్టు అయిందట. నైరుతి మబ్బులు వాపస్ పోయినట్టు చేస్తానయటనుల్లా. దేశం మొత్తంలో చూసుకుంటే అసలు వానలు చాలా అంటే చాలా చాలా తక్కువ పడుతున్నాయట. సగానికంటే తక్కువనే ఉంటది కావచ్చని అంటున్నారు వాతావరణ శాఖోళ్ళు. అట్లా అని నైరుతి మబ్బులు పూరాగా వాపసు ఏం పోలే. వాతావరణంలో ఈ ఎటమటం పోయినాక మళ్ళీ ఈ మబ్బులు కరెస్ట్తో వల్ల వాడచ్చని అంటున్నారు. మనకి ఈసారి వర్షపాతం 90% ఉంటుంది. లాంగ్ టర్మ్ యావరేజ్ అంటే మనకి ఒక 30-40 సంవత్సరాల యావరేజ్ వర్షపాతం మాన్సూన్ పీరియడ్లో తీసుకుంటే మనకి 83 సెంటీమీటర్లు మనకి దేశవ్యాప్తంగా పడతాయి. అందులో 90% వరకే ఈసారి మనకి రెయిన్ ఉండొచ్చు అని చెప్పి మనం ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ఎల్నినో ఫోర్కాస్ట్ స్టేట్ వైడ్గా చూసినట్టయితే మనకి తెలంగాణలో కొంత అనుకూలంగానే ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలు, దక్షిణ తెలంగాణలో నుంచి కొన్ని జిల్లాలు 20-30% లోటు చూపిస్తుండగా మనకి సెంట్రల్ తెలంగాణలోని జిల్లాలు, అలాగే తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో 20% నుంచి 30% అధికంగా వర్షాలు పడే అవకాశం ఉంది అని మనకి ఈ 4 నెలల్లో చెప్తోంది. ఇంకో దిక్కు మూడొద్దుల తర్వాత మన తెలంగాణలో పెద్ద వానలు ఉంటాయని కూడా అంటారు. వారం రోజుల దాకా రికాము లేకుండా కొడతాయి. అంత గావర గావర చేస్తే జర పైలంగా ఉండాలి అని అంటారు. చూసినావా తాపతాపకి ఈ మబ్బులు మసక కొట్టుకుంటా అందరినీ ఎట్లా మాయ చేస్తానో. ఓని నాయను ఏందోలా అసలు ఏమైతున్నది ఏంది అంటారా? తుఫాను వచ్చింది కాదు, ఉష్కే తుఫాన్ అట. అంటే మన కాడ కాదు లేరి గా రాజస్థాన్ దిక్కు అసలు ఊర్లన్నీ ఉష్కలు కలిసిపోయినాయి అట. ఆగో ఇగో ఇది అంత మబ్బులు కావచ్చు, కలర్ మారిందేమో అనుకోగల. కాదు మబ్బులు కావు, ఉష్కెనే. మొన్న 10-15 రోజుల కిందటనే కదా రాజస్థాన్లో ఉష్కే తుఫాన్ వచ్చింది. అంత ఆగం ఉష్కనే కదా. ఇక అది జాలదాని పెద్ద వానలు కూడా పడ్డాయి. పాపం అక్కడోళ్ళు అంత బాధ చూస్తే కండ్లపొంట నీళ్ళు వచ్చినాయి. ఇక మళ్ళీ ఉష్కే తుఫాన్లు వేసిందోళ్ళ గంటకు 80-90 కిలోమీటర్ల స్పీడ్తోని పెద్ద పెద్ద గాడ్పులు. అసలే ఏడారి రాష్ట్రం అది. ఇక గాడ్పుకు ఉష్కే అంత మబ్బులను కప్పేసింది. పట్టపగటిలి చిమ్మ చీకటైంది చాలా ఊర్లల్లో. అసలు తొవ్వలు కాదు కదా, మనిషికి కనబడుడు లేదు. నరకం అంటే నరకం చూసిరు. పాపం కొందరు కొట్టుకుపోయిరట ఈ ఉష్క తుఫాన్లా. పాపం దీని చూడు ఎట్లా తండ్లాడుతుందో. ఈ తుఫాన్లా ఎటు పోవాలని అర్థం కాక ఎక్కడోళ్ళ అనే ఆగిపోయిరులా. ఏం తుఫాన్లు ఏందో వాటు. ఓ దిక్కు వానాకాలం, ఇంకో దిక్కు ఉష్కే తుఫాను, కరెంటు బంధు, బయటకత్తే గాలిలా ఎగిరిపోతామన్న భయము. పాపం ఇక్కడోళ్ళది గోసంటే పొర్రి. కానీ అయితనం నాడు మన హైదరాబాద్లో జిల్లా పురుగులు వచ్చినాయి కాదు, ఇందిరా పార్క్ కాడికి గదేనో నా కాకోజ్ జనతా పార్టీ అని పెట్టిరు చూడు ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళు దేశమంతా ధర్నాలు నిరసనలు చేస్తాను కదా. మన హైదరాబాద్ కూడా ధర్నాలు చేసిరు, బొచ్చడు మంది వచ్చిరు. సరే మరి ఈ పార్టీ తవ్వు ఇప్పుడు ఎటు దిక్కున్నది? వాళ్ళు ఇంకా ఏడేడ ధర్నాలు నిరసన చేస్తాను. సెంటర్ సర్కార్ వాళ్ళు దిగచ్చేటట్టున్నారా, లేకుంటే ఇంకా బీపీలు పెంచుకునేటట్టున్నారా? అడుచుకుందని రారి మరి.
అయ్యయ్యయ్యో! గింతగనం కోపాలెందుకు ఈ పువ్వు పాటోలకు? అయితే రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌ల కాక్రోచ్ జనతా పాటోలు సోమవారం నాడు ధర్నా చేసిర్రు. సెంటర్ చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అంతల్నే పువ్వు పార్టీ కార్యకర్తలట ఆ ధర్నా కార్యానికి అచ్చిర్రు. ఈ కాక్రోచ్ పార్టీని పెట్టిన అభిజిత్ దీక్షను ఇగో గిట్ల కొట్టిరు. ఏం మనుషులల్లా అసలు గిట్ల కొట్టవచ్చునా? నిరసనలు చేసుకుంటుంటే వీళ్ళకెందుకు కోపాలు వచ్చినాయో కథ గాని. ఇక ఆన్నే ఉన్న కాక్రోచ్ పార్టీలు ఈ పువ్వు పార్టీ కార్యకర్తలను ఉల్టా దంచిరట. ఆడంతా ఆగమాగం జగన్నాథమైంది. ఇన్నొద్దులు శాంతిగా నడిచిన ధర్నాలు ఈ కొట్లాటలతోని ఎటెటో పోయేటట్టున్నది. అన్నట్టు మన హైదరాబాద్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీలు ఐతారన్నాడు పెట్టిన కార్యానికి మంచిగానే ఆ చిరోల జనాలు అటు చదువుకునే పిల్లగాళ్ళు మేధావులు పెద్దోళ్ళు వచ్చి సెంటర్ చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసుడే కావాలని డిమాండ్ చేసిరు. ఇక ధర్నా కార్యంలో జై తెలంగాణ నినాదాలు మారుమోగిపోయినాయి. అటు బెంగళూరులోనైతే వానల దాడుచుకుంటూనే నిరసన చేసిరు. అందరిది ఒకటే మాట, నీటి పేపర్ లీక్ అయినందుకు సెంటర్ మినిస్టర్ రాజీనామా చేయాలి, నీటి విద్యార్థులకు న్యాయం కావాలి. కాదు దేశంలో గింతగనం లొల్లైతుంటే ఇంతమంది రోడ్ల మీద కాచి డిమాండ్ చేస్తుంటే ఆ సెంటర్ మినిస్టర్ ఉయ్యంటలేడు కుయ్యంటలేడు ఎందుకు కావచ్చు? రాజీనామా చేసి ఆయన నియతి ఏ పార్టీతో రుజువు చేసుకోవచ్చు కదా. అదిగాక నిరసన చేసేటోళ్ళనే ఉల్టా కొట్టుడేంది, గీ దబాయింపులేంది అని కోపానికి వస్తారు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబిపామ్. చూసారు కదా గిదిగి వాటిని ముచ్చట్లు. మళ్ళీ వచ్చి పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకొని వస్తా ఉంటా మరి.